హాయ్ అండి. నా ప్రాణమే నువ్వు ఈ కథలో 8వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. తెల్లవారి 9 లేవలేదు అని సరోజ వచ్చి తలుపు కొడుతుంది. మెలకువ వచ్చిన కార్తీక్ తనపై పడుకున్న మైథిలిని మెల్లగా పక్కకి జరిపి వెళ్ళి తలుపు తీస్తాడు. అన్నయ్య 9 అందుకే తలుపు కొట్టాను. పొద్దున్నే మామిడి తోటకి మందు కొట్టాలి అని రవికి చెప్పావట కదా, 2 సార్లు వచ్చి వెళ్ళాడు. సరే టీ పెట్టు, 10 నిమిషాల్లో వస్తాను అని వాష్రూంలో నీళ్ల శబ్దం వినపడి మైథిలి కూడా లేస్తుంది. కార్తీక్ బయటికి వచ్చి గుడ్ మార్నింగ్ రా, పడుకో, ఇప్పుడు లేచి చేసేదేమీ లేదు, నేను తోటకి వెళ్ళి వస్తాను. ఆగండి, 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తాను అని కార్తీక్ తయారయ్యేలోగా బ్రష్ చేసుకుని కిందకి వెళ్ళి టిఫిన్ చేసి పెడుతుంది. ఇంతలో రవి వస్తాడు. అన్నయ్య టీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళేసరికి సరోజ టీకి పాలు కాస్తూ ఉంటుంది. నేను పెడతాను, నువ్వు వంట ఇంట్లోకి రాకు, అన్నీ చేసేస్తున్నావు నాకేమీ లేకుండా అని సరోజని హాల్లోకి వెళ్ళమంటుంది మైథిలి. కార్తీక్కి రవికి టీ ఇచ్చి ఒక కప్ తీసుకుని సరోజ గదిలోకి వెళ్ళి, నువ్వు నా ఆడపడుచువి, వంట మనిషివి కాదు, దర్జాగా కూర్చో అని కప్ని చేతిలో పెట్టి వెళుతుంది. ఏంటి వదిన పోస్ట్ రాగానే మారిపోయారు లాయర్ గారు? నేనేమీ మారలేదు, ఇల్లాలి బాధ్యత తీసుకున్నాను అని నవ్వి కిచెన్లోకి వెళ్తుంది. లంచ్కి కార్తీక్తో పాటు రవి కూడా వస్తాడు. వాళ్ళు కాళ్ళు చేతులు బయట ఉన్న నూతి దగ్గర కడుక్కుని వస్తారు. ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. కార్తీక్ సరోజని రవికి వడ్డించమని తన ప్లేట్ తీసుకుని పైకి వెళ్తూ, మైథిలి నువ్వురా అని వెళ్తాడు. ఏంటండి అన్నయ్య ఏదైనా అనుకుంటాడు, లంచ్కి రమ్మని మనం లేకపోతే ఏమైంది, సరోజ ఉంది కదా, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను, ఈ రోజు నుంచి ఇలాగే తిందాం మనం అంటాడు కార్తీక్. సాయంత్రం అవుతుంది. సరోజ గార్డెన్లోకి వెళ్తుంది మొక్కలకు నీళ్లు పెడదామని. మైథిలి తను కూడా బెడ్రూమ్లోకి వెళ్తుంది. అక్కడ కార్తీక్ ఉండడు. ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటూ టెర్రస్ మీదకి వెళుతుంది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. తను ఉయ్యాల బల్ల మీద కూర్చుని వింటూ ఉంటుంది. వెనక్కి తిరిగి మైథిలిని చూసి ఫోన్ కట్ చేసి వచ్చి పక్కన కూర్చుని, నువ్వు ఇంట్లో హార్డ్ వర్క్ ఉంది అంటే నాకు చెప్పు, ఇంకో గంటలో మనుషులు వస్తారు, వాళ్ళతో అన్ని రూమ్లు శుభ్రం చేయిస్తాను, అంతేగాని నువ్వు ఇలా కష్టపడటం నాకు నచ్చలేదు అని ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు కార్తీక్. కార్తీక్ జుట్టులోకి వేళ్ళు పెట్టి దువ్వుతూ, నువ్వెలా అయ్యావో తెలుసా, నేను కోర్టులో చూడగానే నీకు పడిపోయాను అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఏం చెయ్యను బంగారం, అమ్మమ్మ ఉండి ఉంటే మనకి అన్నీ అయ్యేవి, ఇదిగో ఇంకా 4 రోజులు, ఇవి అయిపోతే కొంచెం ఫ్రీ అవుతాను అంటాడు కార్తీక్. కింద నుంచి సరోజ పిలవగానే కిందకి వస్తారు. కార్తీక్ వాళ్ళతో అన్ని రూమ్స్ దులిపి కడిగి బెడ్షీట్ మొత్తం మార్చండి, సరోజ నువ్వు చూసుకో అని ఇంకో కప్ టీ నాకు నీ అన్నలు వస్తున్నారు వాళ్ళకి కాఫీ ప్రిపేర్ చెయ్యి అని చెప్పి మైథిలికి చెప్తాడు. రవి, ప్రవీణ్, కార్తీక్ వరండాలో మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత రోజు పద్మనాభం, శరత్, స్వాతి, లక్ష్మి వస్తారు. వాళ్ళని చూసి 10 రోజులే అయినా ఎన్నో ఏళ్ళు అయినట్టు పెదనాన్న పెద్దమ్మని తల్లిదండ్రులని హగ్ చేసుకుని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది. కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ తెస్తుంది. అమ్మా మైథిలి అంటూ ఇంట్లోకి వచ్చిన రవి తల్లిని, రండి ఆంటీ అని తనకి కూడా కాఫీ ఇస్తుంది. ఇంతమందికి నువ్వు వంట చేయొద్దు, పొద్దున్నే అక్కడికి వెళుతూ నా కొడుకు చెప్పి వెళ్ళాడు, వంటలు మా ఇంటి దగ్గర అవుతున్నాయి, ఇదిగో టిఫిన్ అందరికీ పెట్టు అని వెళుతూ మైథిలి నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది రవి తల్లి. శరత్, పద్మనాభం అక్కడికి వెళ్తామంటారు. బ్రేక్ఫాస్ట్ చేయగానే అక్కడ కార్తీక్ పూజ చేస్తూ వాళ్ళ అమ్మమ్మ సమాధి మీద పూలు వేస్తూ ఏడుస్తూ ఉంటాడు. పద్మనాభం, శరత్ వాళ్ళు పూజ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు. 12వ రోజు ఆశీర్వచనం కాగానే కార్తీక్తో, నువ్వు ఫోన్లో చెప్పిన విషయం మాట్లాడదామా,
మీరు వెళ్ళండి, నేను రావచ్చో రాకూడదో వాళ్ళింటికి. పెద్దవాళ్ళు మీరు వెళ్తే బాగుంటుంది. ఇక్కడ సరోజని అత్తయ్య వాళ్ళు సెట్ చేస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళగానే రవి మావయ్యలు వస్తున్నారు. మీ నాన్నకి పరిచయం చెయ్యి అని ఫోన్ చేసి మైథిలిని పిలిచి అత్తయ్య వాళ్ళని సరోజ రవిల పెళ్లికి ఒప్పించమను. మైథిలి ఆశ్చర్యంగా రవి అన్నయ్యకి అంతా తెలుసుగా, మరి ఒప్పుకున్నాడా? జరిగింది వాడి ఒక్కడికే తెలుసు. నేను మళ్ళీ చెప్పాను, అయినా ఇష్టమే అన్నాడు. మైథిలి సంతోషంగా హగ్ చేసుకుని నిజంగా అన్నయ్యని ఎంతైనా పొగడొచ్చు అని నవ్వుతూ తనని అల్లుకున్న మైథిలిని, నువ్వు ఇలా చేస్తే తట్టుకోవటం నా వల్ల కావట్లేదే రాక్షసి అని తన పెదవులు అందుకుంటాడు. ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పర్మిషన్ వచ్చే వరకు ఇలాంటివి ముందుకు వెళితే నేను కోర్టుకు పోతాను అని బెదిరిస్తూ వెళ్ళిపోతుంది. వెనకాల నుంచి నేను లాయర్ని చేసుకుని తప్పు చేశాను అనగానే వెనక్కి వచ్చిన మైథిలిని హత్తుకుని గట్టిగా లవ్ బైట్ చేస్తే కూడా కోర్టుకి వెళుతుందేమో దేవుడా అని చేతులు పైకి లేపి తను దగ్గరికి రాగానే నడుము పట్టుకుని, ఇక్కడ కొరకొచ్చా లాయర్ గారు అంటూ నడుముని కొరుకుతాడు. రవి ఇంటికి వెళ్ళిన శరత్, పద్మనాభం వాళ్ళు ఓకే చెప్పటంతో చాలా సంతోషిస్తారు వాళ్ళు వచ్చిన పని అయ్యినందుకు. నాన్న, కార్తీక్, రేపు ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళిపోతాం. నువ్వు నిద్రలో ఉంటావేమో, అందుకని ఇప్పుడే చెప్తున్నాను అంటాడు శరత్. లేదు మావయ్య, నాకు ఉదయాన్నే లేవటం అలవాటు. ఈ మధ్య టెన్షన్ వల్ల లేట్ అవుతుంది. అయినా మీరు రేపే ఎందుకు, ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చుగా అని అంటాడు కార్తీక్. అక్క వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు రండి, ముగ్గురు కలిసి 2 ఏళ్ళు అవుతుంది అంటాడు పద్మనాభం. కార్తీక్ డిన్నర్ చెయ్యగానే శరత్ ఫ్రెష్ అయ్యి రానాన్న అంటారు. జస్ట్ డిన్నర్కి వచ్చేటప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చాను మావయ్య. అయినా సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ ఉన్న డ్రెస్ వేసుకుని పైన ఉన్న నీ రూమ్కి వెళ్ళు అంటారు. కార్తీక్కి కొంచెం అర్థమయ్యి వెళ్ళిపోతాడు. తన గదిని చూసుకుని ఒక్కసారిగా యాహూ అని గట్టిగా అరుస్తూ డ్యాన్స్ చేస్తాడు. లోపలికి వచ్చిన మైథిలిని గమనించకుండా చప్పట్లు విని అటు తిరుగుతాడు. తెల్లటి పట్టు చీరలో దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలాగా ఉన్న తనని చూడగానే తన చేతిలో పాల గ్లాస్ పక్కన పెట్టి, కమ్ డార్లింగ్, కమ్ టు మై లైఫ్ అని భుజాల మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకోబోతాడు. వద్దు అని వెనక్కి జరుగుతుంది. ఏమైంది బంగారం అని మెడ మీద చిన్నగా కొరుకుతూ 3 రోజుల వరకు కుదరదు అని సోఫాలో కూర్చుని సారీ అని చెప్తుంది. నిరాశతో నీరసంగా పక్కన కూర్చుంటాడు. కనీసం ముద్దులైన ఓకేనా అని అడుగుతాడు చిన్నబోయిన మొహంతో. కార్తీక్ని హగ్ చేసుకుని, నేను అబద్ధం చెప్పాను, మీ ఇష్టం అంటుంది. ఒక్కసారి 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతుంది కార్తీక్ ఫేస్. తనని ఎత్తుకుని మంచం మీద పడేసి తనకిష్టమైన రీతిలో మైథిలిని మార్చుకుని ముద్దులతో నింపుతూ నడుముని కిస్ చేస్తూ పైకి జరుగుతూ ఎద మీద తన పెదవులతో ముద్ర వేస్తూ తీయని మాధుర్యం తాగుతూ కళ్ళు మూసుకున్న మైథిలిని, ఏయ్ కళ్ళు తెరువు అని తన చేతిని తన శరీర భాగాలపై చుట్టుకున్నట్టుగా వేసుకుని, ఆడదాని తనువులో ఇన్ని వంపులు ఎందుకు పెట్టాడే ఆ దేవుడు? ఎత్తుపల్లాలు, లోయలు, వామ్మో, వీటి అంతం చూడాలి అంటే ఈ జన్మ సరిపోతుందా? ఏంటి బంగారు, నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు ఏమీ చెప్పట్లేదు, నీకిష్టం లేదా అని మైథిలి మీద నుంచి లేవబోతాడు. వెంటనే దగ్గరికి లాక్కుని, నాకు మీరిలా చేస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. నువ్వు సిగ్గుపడితే ఎలా బంగారం? మన మొదటి రాత్రి గురించి చెప్పుకోవాలంటే ఎలా? కళ్ళు తెరువు, నన్ను చూడు అని తన ఫేస్ని నాభిపై రుద్దుతాడు. అబ్బా అని అరుస్తుంది. ఏమైంది బంగారం? మీసాలు గుచ్చుకుంటున్నాయి అంటుంది మైథిలి. చెవి దగ్గర ఏదో చెబుతాడు. చీపో అని ఇంకా గట్టిగా తనని హత్తుకుంటుంది. ఆమెని తన సరసాలతో నవ్విస్తూ తనలో కలిసిపోతూ తనువుల దాహం తీర్చుకుంటూ ఒకరికి ఒకరు దాసోహమవుతూ ఎన్నో తెలియనివి తెలుసుకుంటూ
ఆనందంగా కలిసిపోతారు మైథిలి, కార్తీక్. కార్తీక్ లేచి వెళ్ళి వాష్ బేసిన్ వద్ద హ్యాండ్స్ వాష్ చేసుకుని స్వీట్ తెచ్చి మైథిలి నోట్లో పెడుతూ అది నా నోటికి అందించు అంటాడు. అలా మళ్ళీ మరొకసారి ఒకటై తెలతెలవారుతూ ఉండగా మైథిలిని తన మీదకి తీసుకుని నిద్రపోరా బంగారం అని తనువు నిమురుతూ నిద్రపుచ్చుతాడు. అలా పడుకున్న వాళ్ళు 9-10 గంటలైనా కూడా మెలకువ రాకుండా ఉంటారు. కాసేపటికి ముందుగా మెలకువ వచ్చిన మైథిలి తనని తాను చూసుకుని సిగ్గుతో లేవబోతుంది. అప్పటి వరకు తన మీద తల పెట్టుకుని పడుకున్న మైథిలి లేవటంతో మెలకువ వచ్చి లేవకుండా తన పైకి లాక్కుంటాడు. ఏంటి, చాలా టైం అవుతుంది, ఇంకా ఏంటి తెల్లవార్లు నిద్ర లేకుండా చేశావు, ఇప్పుడు మళ్ళీ మొదలెట్టావా అని వదిలించుకోవాలి అని చూస్తుంది మైథిలి. కానీ లాభం లేక కార్తీక్కి మళ్ళీ లొంగిపోతుంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని లేవబోతున్న మైథిలిని ఎత్తుకుని వాష్రూంలోకి వెళతాడు. అక్కడ పెద్ద టబ్ ఉంటుంది. తనని హత్తుకుని నీళ్లలో తనపై పడుకోబెట్టుకుంటాడు. అక్కడ ఉన్న బాడీ లోషన్ ఇద్దరికీ అప్లై చేసి హ్యాండ్ పంపుతో బాడీ మొత్తం రుద్దుతూ తనకి స్నానం చేయించి, అదిగో అందులో టవల్ ఉంది తీసుకో అని టబ్ ఓపెన్ చేసి నీళ్లు పోయిన తర్వాత షవర్ కింద స్నానం చేసి బయటికి వస్తాడు. అప్పటికే స్వాతి అక్కడ ఉంచిన డ్రెస్ వేసుకుని వెనుక ఉన్న జిప్ పెట్టుకోవటం రాక అలాగే ట్రై చేస్తూ ఉంటుంది. ఒక టవల్ కట్టుకుని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ వచ్చి తన తల తుడుస్తూ, నన్ను అడిగితే నేను పెడతాను, అడగకపోతే పెట్టను అని వీపు మీద పెదవులతో టచ్ చేస్తూ మెడ వెనుక కొరుకుతూ అల్లరి చేస్తూ ఉంటాడు కార్తీక్. నువ్వు వద్దులే, కిందకి వెళ్ళి సరోజతో పెట్టించుకుంటాను అని కదలబోతూ ఉంటే ఇంతలో ఫోన్ వస్తుంది. అది స్వాతి నుంచి. ఓపెన్ చేసి తనకి ఇచ్చి అలాగే కౌగిలించుకుని ముద్దులు పెడుతూ ఉంటాడు. అవతల నుంచి స్వాతి పక్కన కార్తీక్ ఉన్నాడని అనుకోకుండా, రాత్రి ఏం జరిగింది, అంతా హ్యాపీ కదా, విశేషాలు చెప్పు తల్లి అని నవ్వుతూ ఉంటుంది. ఆహా అంటూ పెద్దమ్మ మాటలకి నవ్వుతూ తడబడుతూ ఉంటే, ఏంటి అత్తయ్య గారికి రిప్లై ఇవ్వటం కూడా రాదా, లాయరమ్మ గారికి అంటూ నవ్వుతాడు. ఓహో, తను పక్కనే ఉన్నాడా అనుకుని పెదనాన్నకి ఇస్తున్నాను, మాట్లాడు అని జారుకుంటుంది స్వాతి. శరత్కి ఇవ్వగానే పెదనాన్న ఎలా ఉన్నారు అని కార్తీక్కి ఇస్తున్నా, మాట్లాడండి అని ఫోన్ కార్తీక్ చేతిలో పెడుతుంది. మావయ్య జాగ్రత్తగా వెళ్ళారుగా అని అడగటంతో, జాగ్రత్తగా వచ్చాం నాన్న, అంతా హ్యాపీయేనా? మావయ్య నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండి నా బంగారు తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకో, ఉంటాను నాన్న, బాయ్ అని కట్ చేయగానే నీళ్లు నిండిన కళ్ళతో ఉన్న కార్తీక్ని చూసి భుజం మీద చెయ్యి వేస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి తనని గట్టిగా హత్తుకుంటాడు. ఆ కౌగిలింతలో కోరిక లేదు, నాకు నువ్వున్నావు అని అనిపిస్తుంది మైథిలికి. కానీ తన మూడ్ మార్చటం కోసం, ఏంటి పెద్దమ్మతో మాట్లాడుతుంటే నువ్వలా చెయ్యటం బాగుందా, నేనేం చేశాను అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతాడు కార్తీక్. ఏం చేశావా అని కొట్టడానికి వెంటపడుతుంది. చిన్న పిల్లాడిని చేసి ఇలా కొట్టడం బాగాలేదు బంగారం అంటాడు. నువ్వు చిన్న పిల్లాడివా, రాత్రంతా నువ్వు చేసిన పనులు అవన్నీ చిన్న పిల్లాడు చేసేవేనా? ఆయాసం వస్తున్నా వెంటపడి గదంతా తిప్పుతూ ఉంటే ఓపిక లేక సోఫాలో కూలబడుతుంది. అయ్యో బంగారం అలసిపోయావా అని తనని ఎత్తుకుని కిందకి తీసుకువెళతాడు. దింపు, కింద సరోజ ఉంది అని కొడుతున్నా కూడా డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గర దించుతాడు. వదినా, బ్రేక్ఫాస్ట్ చేశాను, నీకు కాఫీ కూడా రెడీ చేసి ఫ్లాస్క్లో పోసాను, అన్నయ్యకి టీ మాత్రం పెట్టలేదు, అప్పటికప్పుడు పెట్టాలి అన్నయ్యకు అని తన గదికి వెళ్ళిపోతుంది. సరోజ వాళ్ళ మధ్యలో నేనెందుకు అనుకుని. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వస్తారు. కార్తీక్ కూర్చుని తన వైపు లాగాడు. మైథిలి కోపంగా, ఇది హాల్, ఎవరైనా వస్తే, ఎవరూ రాకపోతే పర్వాలేదుగా, అయినా నా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ముందు ఫోన్ చేస్తారు, ఒక్క రవి తప్ప, వాడి ఇల్లు మన ఎదురునే కాబట్టి అంటాడు కార్తీక్. ఇంతలో మైథిలి చెల్లెళ్ళు ఫోన్ చేస్తారు. అక్క ఎలా ఉన్నావు, బావగారు బాగా చూసుకుంటున్నారా? నువ్వు బంగారం అక్క, నిన్నెవరైనా ఇష్టపడతారు అని నవ్వుతూ అంటుంది అభిజ్ఞ.
నేను సూపర్గా ఉన్నాను. ఎప్పుడొస్తున్నారు అని అడుగుతుంది మైథిలి. ఇదిగా ఇక్కడే ఉన్నారు బావగారు, మాట్లాడు అని అవతల వైపుకి ఫోన్ తిప్పుతుంది. హాయ్ బావగారు అని పిలవగానే వచ్చి మైథిలి పక్కన కూర్చుంటాడు. వావ్ బావగారు మీరు సూపర్గా ఉన్నారు అంటుంది. ఏంట్రా ఎప్పుడొస్తున్నారు అంటాడు కార్తీక్. ఎల్లుండి బయలుదేరుతాం బావగారు అంటుంది అభిజ్ఞ. బావా అను చాలమ్మా, గారు గీరు అక్కర్లేదు అంటాడు కార్తీక్. నన్ను అలా అంటే దూరం చేస్తున్నట్టుగా ఉంది. అభిజ్ఞ మాట్లాడుతూ ఉండగానే మైత్రి వచ్చి, ఏంటే ఎవరితో మాట్లాడుతున్నావు? మైథిలి అక్కా బావతో అని చెప్తుంది అభిజ్ఞ. ఏంటి అక్కా బావా? వాళ్ళైనా నీకు నెంబర్ ఎక్కడిది? నిన్న అమ్మ ఇచ్చింది. కార్తీక్ లైన్లో ఉండి వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటూ ఉంటాడు. హాయ్ అక్క అని. సారీ బావగారు, ఎలా ఉన్నారు? మేము వచ్చి రాగానే మీరు రావాలి అంటుంది మైత్రి. మేమెంత అల్లరి చేసినా భరించాలి, అస్సలు కోపం తెచ్చుకోకూడదు అంటుంది. కార్తీక్ నవ్వుతూ, మీరెంతగా అల్లరి చేసినా అంతా చేసేయండి, నేను మిమ్మల్ని ఏమీ అనను, ఓకేనా? మైత్రి కూడా నవ్వుతూ అక్క కోసం చూస్తూ, అయినా అదేది? పక్కన ఉన్న మైథిలి నవ్వుతూ ఫోన్ తీసుకుంటుంది. కార్తీక్ కిందకి వెళ్తాడు. సరోజ ఒక్కరితే కూర్చుని ఏదో బుక్ చదువుతూ ఉంటుంది. గుడ్ ఈవినింగ్ రా, నేను అలా రవి ఇంటి వరకు వెళ్ళి వస్తాను, వచ్చిన తర్వాత టీ తాగుతాను అని చెప్పి వెళ్తాడు. సరోజకి అమ్మమ్మ 12వ రోజున స్వాతి అడిగిన సంగతి గుర్తుకు రాగానే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఒకరోజు రవి అడిగినది గుర్తుకు వస్తుంది సరోజకి. తను మామిడి తోటకి వెళుతూ ఉంటే ఎదురుగా బండి మీద వస్తూ ఆపి, ఏంటి ఆకాశంలో ఉండే జాబిలమ్మ నేల మీదకి వచ్చింది అని జరుగుతున్న విషయాలు చెప్పలేక ఏడుస్తూ తోటల్లోకి వెళ్ళేసరికి తను అక్కడ ఉంటాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటాడు రవి. సరోజ చెప్పకుండా ఏడుస్తూనే, నేను నీకు తగిన దానిని కాదు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంటుంది. నీకన్నా నాకు మంచి అమ్మాయి దొరకదు, నేను చేసుకోను. కార్తీక్తో ఫ్రెండ్షిప్ మొదలైన రోజే, అంటే నువ్వు 7th చదివేటప్పుడే ఇక్కడ అడుగు పెట్టావు. ఇన్ని సంవత్సరాల నుంచి నాలోనే ఉంటూ ఒంటరిగా ఉన్నప్పుడు నా గుండె చేసే అలజడి నువ్వే అని నా గుండెపై చెయ్యి పెట్టుకుని పడుకునేవాడిని. ఇప్పుడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నాతోనే నాలోనే నువ్వు ఉండాలి. పద బండెక్కు, ఇంటి దగ్గర దించుతాను అంటాడు రవి. వద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు అంటుంది సరోజ. అంటే ఎవరూ చూడకపోతే పర్వాలేదా అని నేను మీ అన్నయ్యకి చెప్పాలే, కానీ ఎక్కు. రవి బైక్ మీద ఎక్కి రవికి దూరంగా కూర్చుని తన ఆశలు సంతోషం నాశనం చేసిన తండ్రి అన్నయ్యల మీద కోపంతో కన్నీరు కారుస్తూ ఉంటుంది. అది చూసిన రవి, బాధపడకురా, మనుషుల్లో కొందరు రాక్షసులు ఉంటారు, వాళ్ళకి నీ నా తర తమ భేదం ఉండదు, తప్పు చెయ్యని నీకు ఎందుకు బాధ అంటాడు రవి. ఇంతలో ఇల్లు రావటంతో తనని వదిలి ఎదురుగా ఉండే తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదంతా గుర్తు చేసుకుంటున్న సరోజ కంట్లో నుంచి నీళ్లు జలజల రాలిపోతాయి.